ఏపీలో పవన్ కళ్యాణ్ యొక్క తాజా చర్యలు పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడిని తీసుకొచ్చాయి. జనసేన ప్లీనరీలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు, వర్మ మద్దతుదారుల ఆగ్రహం, టీడీపీ శ్రేణుల నిరసనలు, పవన్ వర్మను టార్గెట్ చేస్తూ ఈ పరిణామాలపై సమీక్షలు నిర్వహించారు. పిఠాపురంలో శాంతి భద్రతలు, మంచినీటి సమస్యలు, పోలీసుల వ్యవహారాలపై స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు. పిఠాపురంలో మంచినీటి సమస్యలపై వేసవిలో నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు. అలాగే పోలీసుల వ్యవహారాలపై కొన్ని కీలక విషయాలను పేర్కొని జిల్లా పోలీస్ యంత్రాంగానికి నివేదికలు అందించాలని సూచించారు. ఇక పవన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పిఠాపురంలోని 4 పోలీస్ స్టేషన్ల పరిస్థితులను సమీక్షించేందుకు ఇంటెలిజెన్స్ నివేదికలు తీసుకురావాలని నిర్ణయించారు. దీనితో భవిష్యత్తులో పవన్ తీసుకునే నిర్ణయాలు మరింత కీలకమైన మార్గదర్శకాలు అవుతాయని అనుకుంటున్నారు. ఇతర రాజకీయ అంశాలను కూడా పవన్ సమీక్షిస్తున్నప్పుడు స్థానిక పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం, ప్రజలపై పోలీసుల వ్యవహారంపై విమర్శలు పెరుగుతున్నాయని చెప్పడం, ఇది ఇప్పటికే పవన్ ప్రచారానికి చాలా పెద్ద విషయం అయింది. ఈ పరిణామాల ద్వారా పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాలను మరింత స్పష్టంగా రూపొందిస్తున్నట్లు కనిపిస్తుంది. 2024 ఎన్నికల సమయానికి పిఠాపురంలో పవన్ యొక్క చర్యలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటాయని అనుకుంటున్నారు.